సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం స్పేస్ టెక్ ఉద్యోగాలు పిలుస్తున్నాయి అనే అంశం గురించి తెలుసుకుందాం. కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు మాత్రమే పరిమితమైన అంతరిక్ష సాంకేతిక రంగంలో ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు దూసుకెళ్తున్నాయి. ఈ రంగంలో పరిశోధనలకు కొత్త కంపెనీలు ఏర్పాటవుతుండగా ప్రైవేట్ పెట్టుబడులు వస్తున్నాయి. ఇందుకు అనుగుణంగా ఈ రంగంలో యువతకు, నిపుణులకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 2020లో తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలే కారణం. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇస్రోతో పాటు ప్రైవేట్ అంకుర సంస్థలు, విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను అనుసంధానించేలా ఇన్స్పేస్ ఆవిర్భవించింది. ప్రైవేట్ సంస్థలకు ఇస్రో మౌలిక వసతులు, ప్రయోగ వేదికలు, సాంకేతికతలను అందుబాటులోకి తేవడంతో ఈ రంగ విస్తరణకు రెక్కలొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రైవేట్ స్పేస్ మార్కెట్ కేవలం రాకెట్ ప్రయోగాలకే పరిమితం కాకుండా ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్, ఆర్బిటల్ ట్రాన్స్పోర్టేషన్, స్పేస్ టూరిజం, ఇన్ ఆర్బిట్ సర్వీసింగ్, వాణిజ్య స్పేస్ స్టేషన్ల నిర్మాణాల వైపు వేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో కేవలం సేవలను తీసుకునే దిశగా కాకుండా స్పేస్ ఎక్స్ వంటి దిగ్గజాలతో పోటీ పడేలా మన సంస్థలు రాణించేందుకు ఈ సంస్కరణలు తోడ్పడ్డాయి. అంతరిక్ష పరిశ్రమ విస్తరణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ సంస్థ ఇస్రో నుంచి 100 నుండి 120 మంది సీనియర్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ప్రైవేట్ స్పేస్ టెక్ సంస్థల్లో చేరుతున్నారు లేదా సొంతంగా సంస్థలను స్థాపిస్తున్నారు. స్కై రూట్, కాస్మోసర్వ్ స్పేస్ లాంటి సంస్థలు ఇందుకు ఉదాహరణలు. ప్రైవేట్ రంగంలో లభిస్తున్న అధిక వేతనాలు, స్టాక్ ఆప్షన్లు, నిర్ణయాధికారంలో వేగం, స్వేచ్ఛ నిపుణులను ఆకర్షిస్తున్నాయి. సీనియర్ల దశాబ్దాల అనుభవం నూతన అంకురాలకు మార్గదర్శకత్వంగా మారి సాంకేతిక లోపాలు లేకుండా ఉత్పత్తులను తయారు చేయడంలో దోహదపడుతోంది. ప్రస్తుతం మన దేశంలో 400 పైగా స్పేస్ టెక్ అంకురాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన స్కై రూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడంతో ప్రపంచ అంతరిక్ష పెట్టుబడిదారులకు మన ప్రైవేట్ కంపెనీలపైన విశ్వాసం పెరిగింది. ఫలితంగా ఈ రంగంలోకి ప్రైవేట్ నిధుల ప్రవాహం పెరగడంతో శాటిలైట్ తయారీ, కస్టమ్ లాంచ్ సేవలు, రిమోట్ సెన్సింగ్, డేటా విశ్లేషణ రంగాలలో నూతన కంపెనీలు వేగంగా అవతరిస్తున్నాయి. ఇవన్నీ ఆసక్తి, సాంకేతిక సామర్థ్యం ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు అందిస్తున్నాయి. ప్రైవేట్ అంతరిక్ష వ్యవస్థ వృద్ధి కొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన భారతీయ యువతకు కొత్త ఉపాధి తలుపులను తెరుస్తోంది. ఏరోస్పేస్ ప్రొపల్షన్ ఇంజనీరింగ్, ఏవియానిక్స్, రోబోటిక్స్, మెటీరియల్ సైన్స్, శాటిలైట్ టెక్నాలజీ, మైక్రో, నానో శాటిలైట్ డిజైన్, ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్, నెట్వర్క్ నిర్వహణ, రిమోట్ సెన్సింగ్ ద్వారా లభించే ఉపగ్రహ డేటాను ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాయంతో వ్యవసాయం, వాతావరణ అంచనా, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక, రక్షణ రంగాల కోసం విశ్లేషించే డేటా సైంటిస్టులు, కంప్యూటర్ ఇంజనీర్లకు భారీ గిరాకీ ఏర్పడుతోంది. అంకురాల్లో ప్రారంభంలోనే నాయకత్వ స్థానాలు దక్కడం, ఆలోచన నుంచి హార్డ్వేర్ ప్రోటోటైప్ వరకు వేగంగా పనిచేసే అవకాశం లభించడం యువ ఇంజనీర్లను ఉత్సాహపరుస్తోంది. తాజాగా ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో 746 ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది అంతరిక్ష రంగంలో పెరుగుతున్న నియామకాలను స్పష్టం చేస్తోంది. ఈరోజు మనం స్పేస్ టెక్ ఉద్యోగాలు పిలుస్తున్నాయి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.